మాచో స్టార్గా మాస్ ఆడియన్స్ను అలరిస్తూ దూసుకుపోతున్న హ్యాండ్సమ్ గోపీచంద్కి అక్కినేని వారసుడిగా నవయువ సామ్రాట్గా నిలదొక్కున్న నాగ చైతన్యకి మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఏమైనా ఉందా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2009 నుండి 13 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తుండగా ఇన్నేళ్ల వీరి కెరీర్లో మొత్తం 2 సార్లు మాత్రమే వీరి మధ్య బాక్సాఫీస్ పోటీ రావడం జరిగింది. మరి ఆ వివరాలు చూస్తే మొదటి క్లాష్ 2009లో నాగ చైతన్య డెబ్యూ మూవీతోనే గోపీచంద్తో పోటీ పడ్డారు. జోష్ మూవీతో సెప్టెంబర్ 5న సై అంటూ నాగ చైతన్య రాగా దానికి 6 రోజుల గ్యాప్తో గోపీచంద్ శంఖం మూవీతో సై సై అంటూ వచ్చారు. జోష్ భారీ హైప్తో రిలీజ్ అయిన యాక్షన్ అండ్ యూత్ఫుల్ స్టోరీ గోండా రాజకీయ నాయకుల చేతిలో అమాయకంగా దారి తప్పే ఒక కాలేజీకి చెందిన స్టూడెంట్స్లో మార్పు తీసుకువచ్చేందుకు తను కూడా ఆ కాలేజీలో జాయిన్ అయ్యి హీరో ఎలా కథను ముందుకు నడిపాడు అన్నది, అలాగే అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది ఇలా ముందుకు వెళ్తుంది సినిమా. ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా తేలిపోయింది. దీనికి డైరెక్టర్ వాసు వర్మ, కార్తిక హీరోయిన్. ఇక దీనికి పోటీగా వచ్చిన శంఖం గోపీచంద్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్లుండే కథ అయినా కథనం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. త్రిష హీరోయిన్గా నటించగా ఆమెను ప్రేమించే హీరోగా ఆమె వెనకాల ఇండియా వెళ్ళి ఎలా అక్కడ తన ప్రేమను గెలిపించుకునేందుకు పోరాడాడు అన్నది ఇలా వెళ్తుంది సినిమా. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆకట్టుకోగలిగింది. శివ దీనికి డైరెక్టర్. సో ఈ తొలిసారి క్లాష్లో నాగ చైతన్యపై గోపి కొంతమేర బెటర్గా నిలిచారని చెప్పొచ్చు. ఇక మళ్ళీ రెండవసారి గోపీచంద్ నాగ చైతన్యలు 2021లో పోటీకి రావడం జరిగింది. గోపీచంద్ సెప్టెంబర్ 10న సిటీమార్ మూవీతో రాగా దానికి 2 వారాల గ్యాప్తో సెప్టెంబర్ 24న లవ్ స్టోరీతో నాగ చైతన్య రావడం జరిగింది. మహిళల కబడ్డీ జట్టు కోచ్గా గోపీచంద్ తన పాత్రలో జీవించేశారు. తన లక్ష్య సాధన కోసం ఎదురైన సవాళ్లను ఆటుపోట్లను ఎలా ఢీకొన్నాడు అన్నది ఆద్యంతం మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫార్ములాతో తీసుకువెళ్లారు డైరెక్టర్ సంపత్ నంది. ఇది బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా సక్సెస్ అయింది. ఇక దీనికి పోటీగా వచ్చిన నాగ చైతన్య లవ్ స్టోరీ పూర్తి ప్రేమ కథా చిత్రం. శేఖర్ కమ్ముల డైరెక్టర్. మరోమారు ఒక సున్నితమైన అంశాన్ని తెరరూపం తీసుకురావడంలో ఈయన సక్సెస్ అయ్యారు. వేరు క్యాస్ట్లకు సంబంధించిన హీరో హీరోయిన్లు ఎలా పరిచయం అయ్యారు, ఎలా ప్రేమలో పడ్డారు, తర్వాత వచ్చిన ఆటంకాలు ఇలా ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తుంది సినిమా. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్గానే నిలిచింది. సో ఇలా ఈ క్లాష్లో ఇద్దరు హీరోలు విన్నర్లుగా నిలిచారు. మరి ఇదండి వీడియో. మరీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగునాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం.